ఎంత ట్రెండ్ అయింది మనం చూసినాం. మరి శశిరేఖ సాంగ్ ఎట్లా అనిపిస్తుంది? శశిరేఖ సాంగ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పుకోవాల్సింది చరణ్ గారి గురించి. చరణ్ గారి అభిమానులు చుల్లుకుంటారేమో అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారిని చూస్తే నాకంటే ఎంతైనా 5 to 10 years కదా చిరంజీవి. నా పక్కన కనుక పొరపాటున నిలబడితే ఇప్పుడు ఆయన నన్ను అనుకున్నట్టు అలా ఉంది ఆ సాంగ్లో లుక్ సార్ది. పోనీ నాదంటే వదిలేయండి, అక్కడ రామ్ చరణ్ గారు ఆయన పక్కన నిలబడినా ఇప్పుడు అన్నెవరో తమ్ముడెవరో అని చెప్పి కన్ఫ్యూజ్ అవుతాం. ఆ రకంగా ఉంది లుక్ సార్ది. అంతలా మెయింటైన్ చేయగలుగుతారంటే ఆయనకు ఒక్కడికే సాధ్యం అది. నయనతార గారు చిరంజీవి గారి కాంబినేషన్ ఎట్లా అనిపించింది మీకు ఆ పడవలో? సూపర్ ఉందండి ఆ సాంగ్. ప్లస్ దాంట్లో నేను గమనించింది ఒకటి, గుర్రంతో ఒక సాంగ్ ఉందండి. అది చూస్తే శుభలేఖ రాసుకున్న మదిలో రాధగారితో ఉంది చూడండి, ఆ సాంగ్ గుర్తుకొచ్చింది. సూపర్ ఉంది. ప్లస్ కేరళ అందాలను వాటితో పాటు నయనతార గారు అందాలను సాంగ్లో చాలా చక్కగా చూపిస్తున్నారండి. అయితే క్లియర్గా అర్థమైంది సాంగ్ సూపర్ హిట్ అండి. అది ఈ సాంగ్తో సినిమా మీద ఎక్స్పెక్టేషన్ అని చెప్పి ఇంకా ఎక్కువ పెరిగిపోయాయి. చిరంజీవి గారి సినిమా అన్న సాంగ్ అన్న కూడా ట్రోల్స్ అనేవి కామన్ అయిపోయినాయి. సో మీసాల పిల్లని ఎట్లా ట్రోల్ చేస్తారో దీన్ని కూడా ఎక్కడో కాపీ కొట్టిన ట్యూన్ అని చెప్పేసి పాత ట్యూన్ అని చెప్పేసి అంటున్నారు. మీకు అట్లానే అనిపించిందా? నాకైతే అలా ఏమనిపించలేదు. కానీ పొరపాటు అన్నారు అనుకోండి, అందులో తప్పేముందండి. పాత ట్యూన్ ఉంటే పాత ట్యూన్ ఎంత మెలోడీస్గా ఉంటాయి. అవి వింటుంటే అలా కళ్ళు మూసుకొని పడుకుంటే ఆ పాటలో మనం జీవించినట్టుగా ఉంటుంది. ఆ రకంగానే ఉంది ఈ సాంగ్. సో నేను ఒకటే మాట చెప్తున్నాను, శుభలేఖ రాసుకున్నాను సాంగ్. అది ఎంత మంచి సాంగ్. జస్ట్ ఒక్క సీన్ తోటి మనం ఆ ప్రపంచానికి తీసుకెళ్ళింది. అనిల్ రావిపూడి చిన్నోడేం కాదు, చాలా పెద్ద ముద్రు. మనల్ని తన మ్యాజిక్లో తన మాయాజాలంతో మైమరిపింపజేస్తాడు అన్నట్టు. ఇప్పుడు చిరంజీవి గారిని కూడా అదే ఈ సాంగ్ జిమ్మిక్కితోటే ఆల్రెడీ మనకు సంక్రాంతి పండుగను తీసుకొచ్చేసాడు అన్నట్టు. సంక్రాంతిలో తను రిలీజ్ చేయడానికి చాలా టైం ఉంది, కానీ సంక్రాంతి సంబరాలు ఇప్పుడే మొదలైపోయాయి మనకు.